వీరమ్మలు ఇప్పుడే ప్రీమియర్ చూసి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాము. అంతే, అదొక్కటే పాజిటివ్ నా వరకు ఈ సినిమాలో. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఈ హరిహర వీరమ్మలు సినిమాలో ప్రతి సెట్ పీస్ కూడా ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్టుగానే ఉంటది. సో ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఈ సెట్ పీసెస్, ఈ గ్రాండ్ యాక్షన్ పీసెస్ ఒరిజినల్ కాకపోయినా కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే పర్లేదు అనుకునే వాళ్ళం మనం. కానీ ఎగ్జిక్యూషన్ కూడా సరిగా ల్యాండ్ కాలేదు. సో అందుకని మూవీ లార్జ్లీ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మంచి ఎనర్జీతో స్టార్ట్ అయింది. ఐ మీన్ సినిమా స్టార్ట్ అయినప్పుడు మంచి ఎనర్జీ జోష్లు ఉండే. ఇంటర్వెల్ వరకు కొంచెం డౌన్ అయింది ఎనర్జీ. ఇంకా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్స్ వచ్చేసరికి ఎవరు అరవకుంటుండే అనమాట. ఆ ఎనర్జీ అనేది కనిపించలేదు బేసికలీ కంప్లీట్ గా. సో మనం ఏదైతే బేసిక్స్ ఎక్స్పెక్ట్ చేసినామో సినిమా నుంచి, ఆ విషయాలు కూడా మూవీ లార్జ్లీ డెలివర్ చేయకపోవడం అనేది డిసప్పాయింట్. ఇదేం సినిమా సార్, వెరస్ట్. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. మనమే